ఈ వీడియోలో మనము కరణీయ సంఖ్యల్లోని భాగహార పద్ధతిన వర్గమూలాలను ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుంటాము. ఇర్రేషనల్ నెంబర్స్ యూజింగ్ లాంగ్ డివిజన్. ఇక్కడ 2 యొక్క వర్గమూలాన్ని భాగహార పద్ధతిలో తెలుసుకుందాం. 2ను మనం భాగహార పద్ధతిలో ఈ విధంగా రాసుకుంటాం కదా. అయితే ఇప్పుడు మనం కొన్ని సోపానాలు అనేవి పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమిటి అంటే 2 తర్వాత దశాంశ బిందువు నుంచుము, దశాంశ బిందువు తర్వాత సున్నాలను రాయము, జతలుగా చేసి పైన బార్ను గీయము అంటున్నారు. ఇప్పుడు సంఖ్య 2 తర్వాత ఒక దశాంశ బిందువుని చేర్చి తర్వాత ఎన్ని సున్నాలనైనా మనం చేర్చవచ్చు. ఎందుకు అంటే ఆ సంఖ్యలోని ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి. ఇప్పుడు మనం రెండేసి సంఖ్యలుగా చేసి వాటిపైన బార్ను అంటే గీతను గీయాలి. ఈ విధంగా అనమాట. ఇప్పుడు 2ని చూడండి, ఒకే అంకె ఉంది. మరి దీనికి మనం ఏం చేయవచ్చు? ఎడమ వైపు ఒక సున్నాని చేర్చి దీనిపైన బార్ను గీయవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? 2 కంటే తక్కువ లేదా సమానమైన వర్గ సంఖ్యను కనుగొనాలి. దాని వర్గమూలాన్ని విభాజకంలో మరియు భాగఫలంలోని రాయాలి. 2 కంటే తక్కువైన వర్గ సంఖ్య ఏమిటి? 1. దీన్ని మనము విభాజకంలోను భాగఫలంలోనూ రాయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? 1ని 1తో గుణిస్తున్నాము. అప్పుడు ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు 2లోంచి 1ని తీసివేస్తే శేషం ఎంత వస్తుంది? 1 అనేది వస్తుంది. అయితే ఇప్పుడు మనం శేషానికి కుడివైపున 2వ జతను రాయాలి. ఇదేమవుతుంది? కొత్త విభాజ్యం అవుతుంది. దీనికంటే ముందు మనం భాగఫలంలోని 1 తర్వాత ఒక దశాంశ బిందువును ఉంచుదాము. ఎందుకు? విభాజ్యంలోని 2 తర్వాత దశాంశ బిందువు ఉంది కాబట్టి. ఇప్పుడు దశాంశ బిందువు తర్వాత ఉన్న 2 సున్నాలను మనం కిందకి రాసుకోవాలి 1 పక్కన. అప్పుడు కొత్త విభాజ్యం అనేది ఎంత అయింది? 100 అయింది. ఇప్పుడు విభాజ్యానికి సరిపోయే కొత్త విభాజకం కొరకు భాగఫలాన్ని రెట్టింపు చేసి దాని పక్కన ఖాళీగా ఒక గడిని రాయండి. ఇప్పుడు మనకు కొత్త విభాజం 100 అయింది కదా. దీనికోసం కొత్త విభాజకాన్ని తయారు చేసుకోవాలి. దాన్ని ఏం చేయాలి అంటే ముందుగా ఉన్న విభాజకాన్ని మనము రెట్టింపు చేసుకోవాలి. అంటే 1కి 1ని కలపాలి. అప్పుడు ఎంత వస్తుంది? 2 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 2 పక్కన ఒక ఖాళీ గడిని రాసుకోవాలి. అంటే ఈ 2 పక్కన ఏదో ఒక సంఖ్య వస్తుంది. అది 1ల స్థానం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 2 పక్కన ఏదో ఒక అంకె అనేది వస్తుంది కదా. అది 1ల స్థానం అవుతుంది. 2 అనేది 10ల స్థానంలోనే అంకె అవుతుంది. అయితే ఇక్కడ ఈ ఖాళీ గడిలో ఏ సంఖ్య అయితే రాస్తామో మనము ఇక్కడ మరియు భాగఫలంలో కూడా అదే సంఖ్యను రాయాలి. అయితే ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే ఖాళీ గడిలో రాయడానికి వీలైన ఒక గరిష్ట అంకెను ఊహించాలి. ఈ అంకెతో ఏర్పడిన కొత్త విభాజకం మరియు ఊహించిన అంకెల లబ్ధం విభాజ్యానికి సమానంగా లేదా తక్కువగా ఉండేటట్టు ఒక అంకెను ఎన్నుకోండి. ఇప్పుడు మనము 100కి దగ్గరలో 20లలో అంటే 24 4లు ఎంత అవుతుంది? 96 అవుతుంది. ఒకవేళ మనం 25 5లు తీసుకుంటే 125 అనేది అవుతుంది. కానీ ఇక్కడ 100 కంటే 125 అనేది పెద్దది కాబట్టి మనము 96ని తీసుకోవాలి. అంటే 24 4లు. కాబట్టి 2 పక్కన వచ్చే సంఖ్య ఏమవుతుంది? 4 అనేది అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ మరియు ఇక్కడ కూడా 4ని రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు 96 వస్తుంది కదా. 100లోంచి 96ని తీసివేస్తే శేషం ఎంత వస్తుంది? 4 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 4 పక్కన మళ్ళీ 2 సున్నాలను రాసుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ కొత్త విభాజ్యం అవుతుంది. దీనికోసం మళ్ళీ కొత్త విభాజకాన్ని తయారు చేసుకోవాలి. అదేవిధంగా 24కి 4ని కలిపితే 28 అవుతుంది. ఇప్పుడు ఈ 28 తర్వాత మళ్ళీ ఒక ఖాళీ గడిని రాయాలి. ఇక్కడ ఏదైతే రాస్తామో ఇక్కడ మరియు భాగఫలంలో అదే సంఖ్యను రాయాలి. అయితే ఇప్పుడు మనం 400కి దగ్గరలోని 281ని తీసుకున్నాం అనుకోండి. 281 ఒకట్లు 281, 282 రెండ్లు 564 అవుతుంది. 564 అనేది 400 కంటే పెద్ద సంఖ్య కాబట్టి మనము 281ని తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం 28 పక్కన 1ని రాసుకోవాలి. అప్పుడు 281 అనేది అవుతుంది. ఇక్కడ 1 ఇక్కడ 1ని రాయాలి. అప్పుడు 400లోంచి 281ని తీసివేస్తే మనకు శేషం అనేది 119 అనేది వస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ మనం 2 సున్నాలను పక్కన రాసుకోవాలి మరొక జత కాబట్టి. ఇప్పుడు ఇది కొత్త విభాజ్యం అవుతుంది. మళ్ళీ దీనికోసం కొత్త విభాజకాన్ని తయారు చేసుకోవాలి. అది ఏ విధంగా?
281కి 1ని కలిపితే 282 అవుతుంది. మళ్ళీ ఈ 282 పక్కన ఒక గడిని రాసుకోవాలి. అయితే ఇక్కడ మనం చూడండి 11,900కి దగ్గరలో 2,823 మూళ్ళు 8,469, 2,824 నాళ్ళు 11,296 అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ మనము 2,824 నాలుగులు తీసుకుంటాము. అంటే ఇక్కడ 4 మరియు ఇక్కడ 4 రాసుకుంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 11,296ను తీసివేస్తే మనకు శేషం అనేది 304 అనేది వస్తుంది. అయితే ఈ విధంగా ఈ పద్ధతి అనేది కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు భాగఫలంలో సంఖ్యలు అనేవి కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు √2 అనేది సుమారుగా ఎంత వచ్చింది? 1.414 ఈ విధంగా వచ్చింది. అయితే ఇక్కడ √2 విలువ ఎంత వచ్చింది? సుమారుగా 1.414 ఈ విధంగా వచ్చింది కదా. ఈ దశాంశాన్ని ఒకసారి గమనించండి. ఈ దశాంశం అనేది అంతం కావటం లేదు, అలా అని ఆవర్తితం కూడా కావటం లేదు. ఇటువంటి సంఖ్యలను మనము కరణీయ సంఖ్యలు అంటాము. అయితే ఇంతకు ముందు వరకు మనం ఏ సంఖ్యల గురించి నేర్చుకున్నాము? అకరణీయ సంఖ్యల గురించి నేర్చుకున్నాము. అంటే ఏమిటి? వీటి యొక్క దశాంశ రూపాలు అంతమయ్యే దశాంశాలైనా అవుతాయి, లేదు అంటే అంతం కాని ఆవర్తిత దశాంశాలైనా అవుతాయి. అలాగే మనము p/q రూపంలో రాయగలిగే సంఖ్యలు, ఇక్కడ q అనేది 0కు సమానం కాకుండా ఉండే సంఖ్యలను మనము అకరణీయ సంఖ్యలు అంటాము. ఇక్కడ p, qలు అనేవి పూర్ణ సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు అంతమయ్యే దశాంశానికి ఉదాహరణగా మనము 1/5ని తీసుకోవచ్చు. దీని యొక్క విలువ ఎంత వచ్చింది? 0.20 వచ్చింది. ఇక్కడ దశాంశం అనేది 0తో అంతమవుతుంది. అలాగే అంతం కాని ఆవర్తిత దశాంశానికి ఉదాహరణగా 2/7ను తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీని యొక్క విలువ 0.285714. ఈ దశాంశంలోని 285714 అనేది ఆవర్తనం చెందుతూనే ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు మనం కరణీయ సంఖ్యలను ఇంగ్లీష్లో ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. ఇవి అంతము కావు, అంటే నాన్ టర్మినేటింగ్ అంటాము ఇంగ్లీష్లో. ఆవర్తితము కూడా కావు, నాన్ రికరింగ్ అంటాము. ఉదాహరణకు చూడండి, √3 యొక్క విలువను తీసుకుంటే దీని విలువ 1.732 ఈ విధంగా వస్తుంది. అలాగే √5ను తీసుకుంటే 2.236606 ఈ విధంగా వస్తుంది. అలాగే √6ను తీసుకుంటే 2.449448 ఈ విధంగా వస్తుంది. అలాగే √7ను తీసుకుంటే 2.64575 ఈ విధంగా వస్తుంది. మరి √9ని తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క విలువ ఎంత వస్తుంది? 3 అనేది వస్తుంది. అయితే ఇది కరణీయ సంఖ్య అవుతుందా? అవ్వదు. ఇదే సంఖ్య అవుతుంది? అకరణీయ సంఖ్య అవుతుంది. అంటే దీని నుండి మనం ఏం చెప్పచ్చు అంటే n ఒక పరిపూర్ణ వర్గం కానీ సహజ సంఖ్య అయితే √n అనేది ఒక కరణీయ సంఖ్య అవుతుంది అని మనం చెప్పచ్చు.